శ్రోతలందరికీ నమస్కారం. వియాన్ అండ్ అయాంష్ సూర్యదేవర ఆడియో బుక్స్ ఛానల్కి స్వాగతం. శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల గంధర్వ యజ్ఞం. పఠనం వీరవల్లి లక్ష్మీ నాగరాణి. నందినికి తన చావు ఖాయమని అర్థమైపోయింది. చావుకి బ్రతుక్కి కొన్ని సెకండ్ల వ్యవధి మాత్రమే ఉంది. వికృతంగా నవ్వుతూ పైశాచిక ఆనందంతో యాసిడ్ బాటిల్ని పైకి లేపాడు పాండు. చేతిని నందిని తల మీదకు తెస్తున్నాడు. సరిగ్గా అప్పుడు సమీపంలో ఎక్కడి నుంచో హుప్మంటూ ఒక కోతి అరుపు బిగ్గరగా వినవచ్చింది. గత ఎపిసోడ్లో ఇక్కడి వరకు విన్నాం కదండి. ఇక ప్రస్తుతం విన్నాం. గంధర్వ అన్నావదినలు ప్రయాణిస్తున్న కారు ట్రాఫిక్లో వేగంగా దూసుకుపోతోంది. తొందరపడి ఆ కారుని సమీపించి ఆపే ఉద్దేశం ద్వాపర్కి లేదు. వాళ్ళని ఫాలో అయితేనే కదా ఇల్లెక్కడో తెలుస్తుంది. అడగాల్సిన 4 మాటలు ఇంటి దగ్గరే అడగాలనుకుంటూ ఆ కారును మిస్ అవ్వకుండా వెన్నంటి ఫాలో అవుతున్నాడు. కొంతసేపటికి ఆ కారు నారాయణగూడ చేరుకుంది. గంధర్వ చెప్పిన ప్రకారమైతే వీళ్ల ఇల్లు నారాయణగూడలోనే ఉండాలి ఆలోచిస్తున్నాడు ద్వాపర్. పెట్రోల్ బంక్ పక్క వీధిలోకెళ్లిన ఆ కారు 2 వీధులు క్రాస్ చేసింది. 3వ వీధిలో ఎడం పక్క గేటులోంచి లోనకు ఎంటర్ అయింది. తన కారును స్లో చేస్తూ అటు గమనించాడు ద్వాపర్. అది సింగిల్ స్టోర్ బిల్డింగ్, ఓల్డ్ మోడల్. కాస్త రంగు వెలిసినా చూడ్డానికి బావుంది. కాంపౌండ్ వాల్ ఎత్తుగా ఉంది. నేరుగా వెళ్లి తన కారును ఆ గేటు సమీపంలోనే ఆపాడు. పోర్టికోలో అప్పుడే తమ కారులోంచి దిగారు భార్యాభర్తలిద్దరూ. తమ వెనకే గేటులోకి వచ్చిన కారు ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తున్నారు. ఆ కారు దిగుతున్న యువకుణ్ణి చూసి ఆశ్చర్యచిక్కుతలవుతూ ముఖముఖాలు చూసుకున్నారు ఇద్దరు. కారు దిగిన ద్వాపర్ చిరునవ్వుతో వారి వైపు అడుగులేశాడు. అది పండుకోతి అనే జాతికి చెందిన వృద్ధ మర్కటం. మూతి ముందుకు పొడుచుకొచ్చినట్టుండి ఎర్రగా ఉంటుంది. గోళిల్లా గుండ్రని పెద్ద కళ్ళు, తోక పొడవుగా ఉండి బూడిద రంగులో ఉంటుంది. చర్మం ముడతలు పడి ముసలిదైన ఆ మగకోతి పార్కు పరిసర ప్రాంతాల్లో అందరికీ సుపరిచితమే. ఎవరికీ హాని చేయదు. ఏమిచ్చినా దగ్గరకొచ్చి అందుకుని తింటుంది. ఆ ప్రాంతం చెట్ల మీద పళ్ళు కోసుకుని తిని ఆకలి తీర్చుకుంటుంది. పార్కులోని నిద్రగన్నేరు వృక్షశాఖల్లో విశ్రాంతిగా పడుకోవటం దాని అలవాటు. అదేవిధంగా ఇప్పుడు ఒక పెద్ద కొమ్మ మీద బోర్లా పడుకొని నిద్రపోతోంది. ఆ స్థితిలో ఉన్నట్టుండి చివ్వున లేచిందా కోతి. ఎర్రబారిన కళ్లతో చుట్టూ చూస్తూ తోక నిటారుగా కదిలించింది. ఉగ్రరూపంతో పక్క కొమ్మల మీదకు దూకి వాటిని జవజవలాడించి ఊపేసింది. అంతే, హుప్మంటూ పెద్దగా అరుస్తూ ముందుకు కదిలింది. సుడిగాలి వేగంతో కొమ్మ నుంచి కొమ్మకు దూకుతూ వృక్షశాఖల మీదగా కన్నుమూసి తెరిచేలోన అది పార్కు వెలుపల గేటు నానుకొనున్న చింతమాను గుబురు కొమ్మల్లోకి వచ్చేసింది. సరిగ్గా ఆ చెట్టు కిందే ఆగుంది నందిని కారు. నందినిని కారుకు చేర్చి కదలకుండా నిలబెట్టి ఉంచారు గూండాలు 4. నందిని తల మీద యాసిడ్ పోయడానికి పాండు యాసిడ్ బాటిల్ను ఆమె తలపైకి తెచ్చి వంచబోతున్నాడు. చుట్టూ జనం భయాందోళనలతో చూస్తుండగా ఎవరూ ఊహించని విచిత్రం జరిగిపోయిందక్కడ. చింతగుబురుల్లోంచి బుల్లెట్లా జారింది కోతి. చివరి కొమ్మ తాలూకు సన్నటి రివాటాల్ని ఒడిసి ఎడం చేత్తో పట్టుకుంది. అలికిడికి ఉలిక్కిపడి తలెత్తి చూశాడు పాండు. గాల్లో వేలాడుతున్న కోతి విసురుగా వచ్చి పాండు చేతిలోని యాసిడ్ బాటిల్ని కుడి చేత్తో లాగేసుకుంది. అదిరిపడి ఏయ్ అనరుస్తూ బాటిల్ కోసం ఎగురుతున్న పాండుకి అందకుండా గాల్లో ఊగుతూ రివ్వున వచ్చి ముఖం మీద బలంగా తన్నింది. ఊహించని సంఘటన. అంతా కన్నుమూసి తెరిచేలోన జరిగిపోయింది. ఆ కోతి బలం ఏపాటితో గాని తన్నగానే కెవ్వునా అరిచాడు పాండు. 6 అడుగులు వెనక్కి తూలి ముఖాన్ని 2 చేతులతో కప్పుకుంటూ అక్కడే మోకాళ్ల మీద కూలబడిపోయాడు. అదే క్షణంలో నిర్దాక్షిణ్యంగా యాసిడ్ను పాండు తల మీదకు వంపింది కోతి. బాటిల్ నుంచి పాండు తల మీదకు వర్షంలా జారింది యాసిడ్. అంతే, కంఠనాళాలు తెగిపోయేలా బాధతో భయంకరంగా అరిచాడు పాండు. పవర్ఫుల్ యాసిడ్ కావటంతో చాలా వేగంగా తన పని ఆరంభించింది. బుసబుస పొగలు పొంగుతుండగా తల నుంచి ఒంటి మీద పాకినంత మేర దుస్తుల్ని, చర్మాన్ని ఆబగా కబళించేస్తోంది యాసిడ్. ఎగిరెగిరి గంతులేస్తున్న పాండుని వదల్లేదు కోతి. బాటిల్లోని 3/4 లీటర్ వరకు యాసిడ్ని పోస్తూనే ఉంది. చూస్తుండగానే యాసిడ్లో కరిగి పాండుకి తల మీద జుత్తు రాలిపోయింది. కళ్ళు ప్రేలిపోయాయి. నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటున్నాడు. దుస్తులు కాలిపోసాగాయి. ఒంటిమీద చర్మం కరిగిపోతోంది. ముఖం వికృతంగా మారిపోతోంది. క్రమంగా అరుపులు అణిగిపోయాయి. చుట్టూ జనం విభ్రాంతులై తాము చూస్తున్నది కలో నిజమో తెలియనంత ఉత్కంఠతతో అచేతనులైపోయారు. వాళ్లే కాదు,
పాండుకి ఏ గతి పట్టిందో చూస్తున్న రౌడీలు నలుగురు అప్రయత్నంగా నందిని చేతులు వదిలేశారు. అంతలో కోతి మరోసారి ఉగ్రరూపంతో భీకరంగా అరిచింది. అరుస్తూనే గాల్లోంచి కారు మీదకు దూకింది. ఇద్దరు గూండాల్ని బలంగా తన్నింది. వాళ్ళిద్దరూ సుడిగాలిలో చిక్కినట్టు గింగిరాలు తిరుగుతూ పోయి పాండు మీద అడ్డంగా పడి కెవ్వున అరిచారు. వాళ్లు పైకి లేవకముందే తిరిగి గాల్లోకి ఎగిరి చింతకొమ్మని ఎడంచేత్తో అందుకుని వేలాడుతూ యాసిడ్ బాటిల్ని వాళ్ళిద్దరి మీదకు వంపింది కోతి. ఉగ్రరూపంతో భీకరంగా ఉన్న కోతి అరుపులతో ఆ ప్రాంతం మారుమోగుతోంది. పడ్డవాళ్లు గూండాలిద్దరూ తిరిగి లేవలేదు. యాసిడ్ ముందుగా డైరెక్ట్గా ముఖాల మీద పట్టంతో కళ్ళు పేలిపోయి వెలికి వచ్చాయి. ముఖాలు కాలిపోతున్నాయి. తలా వంటి మీద 1/2 లీటరు పైగా యాసిడ్తో వాళ్లని తడిపేస్తూ మిగిలిన ఇద్దరి కోసం చూసింది. వాళ్ళిద్దరూ ప్రాణభయంతో నందినిని వదిలి పారిపోవడానికి చూస్తున్నారు. అప్పటికే 20 అడుగుల దూరం వెళ్లిపోయారు. వాళ్లనైనా వదిలే ఉద్దేశం కోతికి ఉన్నట్టు లేదు. చెంగున నేలమీదకు దూకి సుడిగాలిలా వాళ్లవైపు పరిగెత్తింది. వెళ్తూనే ఎగిరి ఒకడు భుజాల మీద నిలబడి రెండో వాడి తల మీద యాసిడ్ పోసేసింది. ప్రాణాలు పోతున్నంత బాధతో అరుస్తూ అక్కడే కుప్పకూలిపోయాడు వాడు. తను నిలబడిన వాడి తల మీద కూడా యాసిడ్ వంపేస్తూ ఎగిరి కిందకు దూకింది. దాంతో వాడికి అదే గతి పట్టింది. బాధతో అరుస్తూ గంతులేస్తూ మొదటివాడి మీద పడ్డాడు. ఇద్దరి మీద మరికొంత యాసిడ్ పోసి తిరిగి పాండు వాళ్ల దగ్గరకొచ్చి బాటిల్లో మిగిలిన యాసిడ్ మొత్తం వాళ్ల మీద వంపేసి బాటిల్ని ఒకటి తలకేసి కొట్టి పగలకొట్టడంతో అది ఎంత కోపంలో ఉందో అర్థమవుతోంది. ఒకడు కాదు, ఇద్దరు కాదు, పాండుతో బాటు వాడికి సాయంగా వచ్చిన గూండాలు నలుగురు కూడా అంతమైపోయారు. క్రమంగా అరుపులు ఆగిపోయాయి. శరీరాలు నిర్జీవం కాగా యాసిడ్ వాళ్ల శరీర భాగాల్ని ఇంకా కబళిస్తూనే ఉంది. ఒక కోతి ఏమిటి, ఒక అమ్మాయిని కాపాడ్డానికి ఇంత ఉగ్రరూపంతో రావటం ఏమిటి? బాటిల్లో ఉన్నది యాసిడ్ అని దానికి తెలుసా? అసలేం జరిగింది? చుట్టూ జనమంతా ప్రేక్షకులై అవాక్కై చూస్తున్నారు. జరిగిన అద్భుతానికి వాళ్లంతా ప్రత్యక్ష సాక్షులు. ఇక డ్రైవర్ ముత్తయ్యకి ఆ కోతిని ఆవహించి వచ్చింది ఎవరో అర్థమై మనసులోనే నందినిని కాపాడిన ఆ పార్థసారథి ఆత్మకి పడిపడి దండాలు పెట్టేస్తూ ఆనందంతో పొంగిపోతున్నాడు. కారు దగ్గర నందిని మాత్రం ఎదురుగా యాసిడ్లో కరిగిపోతున్న 5 శవాల్ని చూస్తూ 2 చేతులు నోటికి అడ్డం పెట్టుకుని బొటబొటా కన్నీరు విడుస్తూ కర్తవ్యం తెలియక కుమిలిపోతోంది. అయితే దుష్ట సంహారంతో అక్కడ్నుంచి వెళ్ళిపోలేదా కోతి. బిరబిరా వచ్చి కారు వెనక డోరు తెరిచింది. నందినిని లాగి వెనక సీట్లోకి తోసి డోర్ మూసింది. తను ఫ్రంట్ డోరు తెరిచి డ్రైవింగ్ సీట్లో కూర్చుని డోరు మూసింది. ఎంతో ఎక్స్పర్ట్లా కారు స్టార్ట్ చేసి ముందుకు దూకించింది. ఆ వింత చూసి అబ్బురపడి ముక్కున వేలేసుకున్నారు జనం. అప్పటికి డ్రైవర్ ముత్తయ్య ఆశ్చర్యం నుంచి కోలుకుంటూ కారుకి అడ్డం వచ్చాడు. అతడి పక్కనే కారాపింది కోతి. డోర్ తెరుచుకుని ఫ్రంట్ సీట్లోకి జొరబడ్డాడు ముత్తయ్య. మరుక్షణం కారు మెరుపు వేగంలో స్పీడ్ అందుకుని రోడ్డుపైకి దూసుకొచ్చేసింది. జనం పక్కలకు పరిగెత్తారు. కారుని ఎడం పక్కకు తిప్పి ఆగమేఘాల మీద యూసఫ్గూడ దిశగా పరిగెత్తించింది కోతి. ఆ వేగం చూసి గుండెలు బాదుకున్నాడు డ్రైవర్ ముత్తయ్య. అయ్యో పార్థసారథి గారు, ఇదే స్పీడులో వెళ్తే ఏ చెట్టుకో గుద్ది మమ్మల్ని కూడా మీరు చంపేస్తారండి, కాస్త నెమ్మదిగా పోనీయండి అని వేడుకున్నాడు. వెంటనే ఎడం చేత్తో ముత్తయ్య చెంపను ఒకటి పీకింది కోతి. దెబ్బకి కీచుగా అరిచి చెంపరుద్దుకున్నాడు ముత్తయ్య. అదే క్షణంలో వెనక నుంచి పోలీసు సైరన్లు వినిపించాయి. అదిరిపడి తిరిగి చూసిన ముత్తయ్యకి 2 పోలీసు జీపులు రివ్వున వచ్చి పార్కు వద్ద ఆగటం కనిపించింది. బిక్కమొహం వేసుకుని కోతి వంక చూశాడు. మీరు కొట్టిన దెబ్బ నా అజాగ్రత్తకి శిక్ష అనుకుంటాను పార్థసారథి గారు, క్షమించేయండి. నాది మట్టిబుర్ర, మీ అంత తెలివితేటలు నాకెక్కడేడ్చాయి? పోలీసులొస్తున్నారనేగా ఇంత వేగం? అయ్య బాబోయ్, మనం అక్కడుండగా పోలీసులొస్తే ఇంకేమైనా ఉందా? పోలీసులు నందిని అమ్మాయి గారిని నన్ను కదలనిస్తారా? గొప్పింటి పరువు వీధిపాలయ్యేది. పెద్ద ప్రమాదం నుంచి తప్పించినందుకు థ్యాంక్స్ అండి. కానీ ఆ గూండా వెధవలు కొట్టిన దెబ్బలకే నా ఒళ్ళు పులిసిపోయింది. ఇంకోసారి మీరిలా కొడితే తట్టుకోలేనండి. ముత్తయ్య మాట్లాడుతూనే ఉన్నాడు ఏడుపు ముఖంతో. అతడి మాటల్ని కూడా పట్టించుకోకుండా కారును పోనిస్తోంది కోతి. ముత్తయ్య గమనించిన విషయం, ఎంత ముసలి కోతైనా సీట్లో ఉన్నదాని కాలు కింద బ్రేకుగాని, క్లచ్ గాని, యాక్సలేటర్ గాని దేన్ని అందుకొనేంత పొడుగులేవు. కాని విచిత్రంగా అవి వాటంతటా అవే పనిచేస్తున్నాయి. వెనక సీట్లో నందిని 2 చేతులతో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. ఆమె కళ్ల ముందు యాసిడ్కి కరిగిపోతున్న పాండు, 4 గూండాల శవాలే మెదులుతున్నాయి.
క్షణం ఆలస్యమైతే ఏమయ్యేది? వాళ్ల స్థానంలో తనుండేది. వాళ్ళు పైశాచిక ఆనందంతో నవ్వేవారు. 2 లీటర్ల యాసిడ్ మీద పోస్తే ఏం మిగులుతుంది? నల్లగా, పొడవుగా, ఒత్తుగా నిగనిగలాడే తన శిరోజాలంటే తనకెంతో ఇష్టం. ఆ జుట్టంతా రాలి మట్టిపాలయ్యేది. అందంగా, సుకుమారంగా పెరిగిన తన చర్మం, అందులోని కండలన్నీ కరిగి కాలిపోయేవి. ఎముకలైనా మిగిలేవా? తలుచుకుంటే గుండెదడ ఇంకా పెరుగుతుందే కాని తగ్గటం లేదు. అందుకే ఇంకా ఏడుస్తూనే ఉంది. 3 నిమిషాల్లో చాలా దూరం వీధిలో దూసుకొచ్చిన ఆ కారు ఒక మలుపులో సడన్ బ్రేక్తో ఆగింది. అక్కడ ఎడం పక్క ఇళ్లు లేవు. పెద్ద పెద్ద బండలు, రాళ్లతో కూడిన చెట్టు చేమలు అధికంగా ఉన్నాయి. ఇంకా పైన డౌన్లో పెద్ద నీటిగుంట ఉంది. పండుకోతి అక్కడితో తన డ్యూటీ ముగిసినట్టు కారు కిటికీలోంచి బయటకు దూకేసింది. వేగంగా రోడ్డు దాటి బండల మీదకు ఎగిరి అక్కడ్నుంచి చెట్ల గుబురులోకి వెళ్లి కనిపించకుండా పోయింది. డ్రైవరు ముత్తయ్యకు కర్తవ్యం బోధపడింది. పార్థసారథి గారు, కంటికి రెప్పలా ఆ ఇంటి వాళ్లను కాపాడే దేవుడా, మీ బాధ్యత ముగించుకొని వెళ్ళిపోయారు. ఇక నన్ను ఆ దేవుడే కాపాడాలి. కారు నెంబరు తెలుసుకొని పోలీసులు ఇంటికొచ్చేస్తారు. ఏం చెప్పాలో ఏమిటో అని బెంబేలు పడుతూనే కారును ముందుకు దూకించాడు. అది యూసఫ్గూడ మీదగా అమీర్పేట వైపు శరవేగంతో దూసుకుపోతోంది. ఈలోపు అక్కడ సంఘటనా స్థలం వద్ద యాసిడ్ ఎఫెక్ట్తో కండలు కరిగిపోయి నెత్తుటి మడుగు మధ్య ఎముకలు కనిపిస్తున్న స్థితిలో బీభత్సంగా భయానకంగా ఉన్న శవాలు 5 చూసి షాక్తో కొయ్యబారిపోయారు పోలీసులు. సంఘటన తర్వాత కూడా జనం చెదిరిపోలేదు. పోలీసులు రంగప్రవేశంతో ఏం జరుగుతుందో చూడాలనే కుతూహలంతో గుసగుసపోతూ అక్కడే ఉన్నారు. ఎవరి దారుణం చేసింది? ముందుగా షాక్ నుంచి తేరుకున్న ఎస్ఐ జనం వంక చూస్తూ పెద్దగా అరిచాడు. ఒక్కరూ పెదవి కదపలేదు. అంతలో బాగా చదువుకున్న మధ్య వయసు లేడీ ఒక ఆమె ముందుకొచ్చింది. హలో ఎస్ఐ గారు, చిన్న సవరణ. ఇక్కడ జరిగింది దారుణం కాదు, రాక్షస సంహారం. ఇలాంటి వెధవలు ఇలాగే చావాలి, అంతే అంది ఆవేశంగా. అంటే ఏమిటి మేడం మీ ఉద్దేశం? ఎవరికి వారే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఇక పోలీసులెందుకు, కోర్టులెందుకు? తను ఘాటుగానే అడిగాడు ఎస్ఐ. జనంలోంచి ఎవరో అరిచారు. ఎందుకంటాడేమిటి పిచ్చి ప్రశ్న, వాళ్లంతా ఉంది లంచాలు తీసుకోవడానికే కదా అంటూ. వెంటనే కొందరు నవ్వటం వినిపించింది. పరిస్థితి గమనించిన సర్కిల్ ఎస్ఐ తను కల్పించుకుంటూ ముందుకొచ్చాడు. ఏమిటి మేడం, మీలా చదువుకున్న వాళ్లు కూడా ఇలా మాట్లాడితే ఎలా? మీరు బాధ్యత మర్చిపోయి మాట్లాడకూడదు అన్నాడు. అంతే, నిప్పులు చెరుగుతున్న కళ్లతో చూసిందావిడ. బాధ్యతలు పౌరులకేనా, మీకుండవా? ఇక్కడో అమ్మాయిని మానసికంగానూ శారీరకంగానూ హింసిస్తూ ఫుల్లుగా మందు కొట్టిన 5 దుండగలు యాసిడ్ పోసి చంపబోతున్నారు. వెంటనే రమ్మని స్టేషన్కు ఫోన్ చేసి పావుగంట పైగా అయ్యింది. 2 కిలోమీటర్ల దూరం జీపులో రావటానికి ఇంత టైం పట్టిందా? ఇది మీ నిర్లక్ష్యం కాదా? ఇదేనా మీ బాధ్యత? సకాలంలో వస్తే ఆ అమ్మాయిని కాపాడి వాళ్ళని అరెస్టు చేసుండేవారు కదా అంటూ నిలదీస్తుంటే సర్కిల్ అవాక్కయ్యాడు. ఆమె ఎవరో ఖచ్చితంగా పలుకుబడిగల లేడీ అని, రాజకీయాల్లో అనుభవం ఉండొచ్చని గ్రహించి కాస్త తగ్గాడు సర్కిల్. అది కాదు మేడం అంటూ నచ్చజెప్పబోయాడు. ఆమె వదల్లేదు. ఏది కాదు అంటూ గయ్యమంది. మీరు బాధ్యత గురించి అడుగుతూ ఇంకా కాదంటారేమిటి? ఈ రాక్షసులు అనుకున్నట్టు జరుగుంటే ఇప్పుడు వీళ్లున్న స్థితిలో ఆ అమ్మాయి ఉండేది. వీళ్ళు పారిపోయేవాళ్లు. తర్వాత ఏం జరుగుతుందో ఆ బాగోతం ఇక్కడందరికీ తెలుసు. ప్రజలకు కావాల్సింది తక్షణ న్యాయం. ఏళ్లకు గడిపి కేసు నీరుగార్చటం కాదు. నిండు 100 జీవితాన్ని ఇలాంటి రాక్షసుల చేతుల్లో అన్యాయంగా పోగొట్టుకుంటున్నారు. అలా బలైపోతున్న వారికి మనం చేసే న్యాయం ఇదేనా? ఇప్పుడున్న మీ పోలీస్ వ్యవస్థ, లాయర్లు, కోర్టులు క్రైమ్ రేట్ను తగ్గించగలుగుతున్నాయా? నేరస్తులకు భయం ఎందుకు లేకుండా పోతుంది? ముఖ్యంగా స్త్రీ హింసను అరికట్టలేని మీ అసమర్థతకి సిగ్గుపడాలి అంటూ ఆవేశంగా అరిచింది. చుట్టూ జనం అప్రతిభులై ఆ సంభాషణ వింటున్నారు. సర్కిల్కు ఆమె వాదన అవమానంగా తోచింది. సారీ మేడం, మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు, చాలా ఎక్కువ అంటూ హెచ్చరించబోయాడు. కానీ ఎక్కువ తక్కువల గురించి మీరు మాట్లాడకండి సర్కిల్ గారు. ఆ తర్వాత నా నోటి వెంట వచ్చేవి మాటలు కాదు. నిజాల్ని మీరు అంగీకరించరని తెలిసి కూడా నేను మీతో వాస్తవం మాట్లాడుతున్నాను. ఒక పాముని చూస్తాం, అది కరవకపోయినా కొట్టి చంపేస్తాం. ఇక తేలును చూస్తాం, అది కుట్టకపోయినా చెప్పుతో నలిపి చంపేస్తాం. కానీ భయంకర నేరస్తులు కూడా చట్టం నుంచి తప్పించుకుని సభ్య సమాజంలో దర్జాగా తిరుగుతున్నారు. మీకు తెలీదా? ఈ పరిస్థితి మారాలంటాను. ఇక వాదనలు అనవసరం. ఇక్కడేం జరిగిందో మీకు తెలియాలి, అంతే కదా?
నేనే చెప్తాను. ఇక్కడింతమంది ఉండి కూడా ఆ క్రిమినల్స్ బారి నుండి ఒక అమ్మాయిని కాపాడలేకపోయాం. కానీ ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కోతి అద్భుతం చేసి చూపింది. ఆ పిల్లను కాపాడి ఏ యాసిడ్తో ఆమెను చంపాలనుకున్నారో ఆ యాసిడ్తోనే వాళ్ళని అంతం చేసి శభాష్ అనిపించుకుంది. వాట్? కోతి? కోతి కాపాడడం ఏంటి? ఆర్ యూ జోకింగ్? నో, ఐఎమ్ నాట్ జోకింగ్. చూసిన ప్రత్యక్ష సాక్షులంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళని తన్ని యాసిడ్ పోసి చంపింది ఒక కోతి. అంతేకాదు, మీ రాక గ్రహించి ఆ పిల్లను కారులోకి తోసి తనే కారు నడుపుతూ తీసుకెళ్లిపోయింది. ఆమె మాటలు వింటుంటే పోలీసులకు బుర్ర గిర్రున తిరిగి చుక్కలు కనిపించాయి. ఓ మై గాడ్, ఇంతకీ ఎవరా అమ్మాయి అని అడిగాడు సర్కిల్. చెప్పను, నేనే కాదు, ఇక్కడ తెలిసిన వాళ్ళున్నా ఆమె వివరాలు మీకు చెప్పరనే అనుకుంటాను. నోరు లేని ఒక కోతికున్న ఇంగితం మనిషికి లేకపోతే ఎలా? కానీ చనిపోయిన వాళ్లలో ఒకడు మాత్రం ప్రముఖ వ్యక్తి రవీంద్ర కొడుకు పాండు అని ఖచ్చితంగా చెప్పగలను. వాడికి సాయంగా వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న మిగిలిన 4 లోకల్ గుండాలు. ఇక ఎంక్వైరీ ఆరంభించి మిగిలిన వివరాలు మీరే తెలుసుకోండి. అదో మీడియా వాళ్ళు కూడా మీకు సాయంగా కట్టకట్టుకొని వచ్చి పడుతున్నారు అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా తన కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయిందామె. ఆ వెనకే జనం చెదిరిపోనారంభించారు. అంతలో 5-6 టీవీ ఛానళ్లకు చెందిన వాహనాలు శరవేగంతో దూసుకొచ్చి ఆగాయి. కానీ అప్పటికే జనం ఆ ప్రాంతాన్ని వదిలి హడావిడిగా చెదిరిపోయారు. నన్ను గుర్తుపట్టారా? నేను మీకు గుర్తున్నానా? కారు దిగిన ద్వాపర్ పోర్టికో వైపు అడుగులేస్తూ తనను సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్న దంపతుల్ని ప్రశ్నించాడు. అయ్యో, ఎంత మాట సార్, నమస్తే, రండి రండి అంటూ చిరునవ్వుతో ఆహ్వానించాడతను. ఆ రాత్రిని మేం మర్చిపోగలమా? ఈరోజు మేమిలా ఉన్నామంటే ఇది మీ చలవే. దోపిడీ దొంగల నుండి మమ్మల్ని కాపాడిన ఆపద్బాంధవుడు మీరు. మీరు మాకెప్పుడూ గుర్తుంటారు. నిజానికి మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కానీ మీ అడ్రస్ మాకు తెలీదాయే. మీరే మా ఇల్లు వెతుక్కుంటూ రావటం చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మా పేర్లు కూడా మీకు చెప్పలేకపోయాం. ఐయామ్ వంశీ, ఇది నా భార్య కావేరి అంటూ తమను పరిచయం చేసుకున్నాడు. కావేరి నమస్కరించింది. పలకరింపుల అనంతరం సాదరంగా ద్వాపర్ను లోనుకు ఆహ్వానించారు. తాళం తీసిన కావేరి ముందుగా కార్లోని క్యారీ బ్యాగులతో ఇంట్లోకి నడిచింది. వెనకే లోనకెళ్లి హాల్లోని సోఫాలో సెటిలయ్యారు ద్వాపర్, వంశీలు. ఆరంభమే గంధర్వ గురించి అడగటం పద్ధతి కాదనే ఉద్దేశంతో తాత్కాలికంగా ఆ విషయాన్ని పక్కనుంచాడు ద్వాపర్. గంధర్వ తమ ఇంట్లో ఉన్నట్టు నిజంగా వీళ్ళకి తెలీదా? లేక తెలిసే తెలియనట్టు ఉన్నారా? ద్వాపర్లో సందేహం ఆరంభమైంది. నిజానికి మీ ఇల్లు వెతుకుతూ రాలేదు నేను. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మిమ్మల్ని గుర్తుపట్టి మీ కారును ఫాలో చేస్తూ వచ్చాను అన్నాడు ప్రస్తావనకు నాందిగా ద్వాపర్. అవునా? ఎలాగైతే నేన్లేండి. మీ రాక మాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఈరోజు నిజంగా మాకు సుదినం అన్నాడు సంబరంగా వంశీ. ద్వాపర్ ఓసారి హాలును పరికించాడు. కావేరి అతిథి మర్యాదల కోసం కిచెన్లో ఏదో హడావిడి చేస్తోంది. ఆ ఇంట్లో భార్యాభర్తలిద్దరు తప్ప ఇంకెవరూ ఉన్నట్టు అలికిడి లేదు. గంధర్వ చెప్పిన ప్రకారం ఇది వంశీ అత్తారిల్లు. అత్తగారు గయ్యాళి. వాళ్ల జాడలేదే. సందేహ నివృత్తి కోసం ఇది మీ అత్తారిల్లా అని అడిగాడు. ఒకంత విస్తుపోయి చూశాడు వంశీ. ఏమిటిది? ఇంటికొచ్చిన అతిథులెవరైనా ఇది సొంత కొంప అద్దె కొంప అని అడుగుతారు. ఇతనేమిటి అత్తారిల్లా అని అడుగుతాడు అనుకుంటూ పొడిగా నవ్వాడు. అవునండి, మా ఆవిడకు ఇది అత్తారిల్లే, నాకు మాత్రం సొంతిల్లు అన్నాడు. తిరిగి తనే చెప్పాడు. మా అత్తారిల్లు పక్క వీధిలో ఉందండి. మాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి అమ్మాయి, కవల పిల్లలు. 6వ తరగతి చదువుతున్నారు. మేం ఆఫీసు నుంచి రావటం ఆలస్యం అవుతుంది కాబట్టి స్కూల్ వ్యాన్ వాళ్ళని పక్క వీధిలో దించుతుంది. వాళ్ళు ట్యూషన్ నుంచి వచ్చేసరికి 7 అవుతుంది. అప్పుడు నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. అందుకే ఇంట్లో మేం తప్ప మీకెవరూ కనిపించటం లేదు అంటూ వివరించాడు వంశీ. తను ఊహించిన సమాధానాలు రాకపోవటంతో ద్వాపర్ ఒకంత నిర్ఘాంతపోయాడు. గంధర్వ తనతో చెప్పిందానికి ఇక్కడ వంశీ చెప్తున్న దానికి పొంతన కుదరటం లేదేమిటి? పైగా వచ్చి ఇంతసేపైనా గంధర్వ ఎలా ఉందని ఒక్క మాట కూడా అడగటం లేదు. ద్వాపర్ ఆలోచనల నుంచి బయటపడేలోనా ఒక ట్రేలో 2 పెద్ద కప్పులతో టీతో బాటు ఒక ప్లేట్లో కొన్ని బిస్కెట్లు, స్వీట్లు కూడా ఉంచి తీసుకొచ్చి టీపై మీద ఉంచింది కావేరి. ఒక బిస్కెట్ మాత్రం తీసుకొని టీ తాగాడు ద్వాపర్. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అవే ప్రశ్నలను పక్కనుంచుతూ, ఇది మీ సొంతిల్లా లేక రెంట్కి ఉంటున్నారా అని అడిగాడు. సొంతిల్లేనండి, కానీ స్వార్జితం కాదు అన్నాడు వంశీ. అంటే? ఏం లేదు సార్, అప్పట్లో మా నాన్నగారు ఎంతో కష్టపడి కట్టించిన ఇల్లు.
మా పెళ్ళైన 3వ సంవత్సరం అనుకుంటాను. అనారోగ్యంతో నాన్నగారు పోయారు. ఆయన మీద బెంగతో సంవత్సరం తిరిగేసరికి మా అమ్మగారు పోయారు. ఒక్కడే కొడుకును గావటంతో ప్రస్తుతం ఇంటి ఓనర్ నేనే అయ్యాను. వంశీ మాటలు వింటూ నిజంగానే నిర్ఘాంతపోయాడు ద్వాపర్. షాక్ మీద షాక్ తగులుతోంది. గంధర్వ తనతో చెప్పిన విషయాల్లో ఒక్కటీ నిజమవుతున్న జాడలేదు. తన అన్నావదినలు నారాయణగూడలో ఉంటున్నారన్న ఒకే ఒక్క మాట మాత్రం నిజమైంది. తమ అమ్మా నాన్నలు అంటే వంశీ తల్లిదండ్రులు తీర్థయాత్రలకు వెళ్లారంది. వాళ్లు చనిపోయి చాలా కాలమైతే తీర్థయాత్రలేమిటి? అదీ అబద్ధమే. అందమైన ఆ అమ్మాయి తనతో ఇన్ని అబద్ధాలు చెప్పిందా? అసలితని చెల్లెలేనా తను? మీరు బ్యాంకు ఉద్యోగి కదా, నాగపూర్ ట్రాన్స్ఫర్ మీద వెళ్లారని విన్నాను. ఎప్పుడొచ్చారు అని అడిగాడు. ఇంకా తటపటాయిస్తూ ప్రశ్నల్ని మింగేయటం అనవసరమనిపించి అడిగేశాడు. ఈసారి వంశీ నిర్ఘాంతపోయాడు. ఓ మై గాడ్, ఎవరు సార్ మీకు చెప్పింది? అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్. నేను బ్యాంక్ ఉద్యోగినే కాదు, సిటీ ఎలక్ట్రిసిటీ బోర్డులో అసిస్టెంట్ ఇంజనీర్ని అన్నాడు. అవునండి, నేను ఉడాలో జాబ్ చేస్తున్నాను. ఇంతవరకు మేం నాగపూర్కి టూర్కి కూడా వెళ్ళింది లేదు అంది అక్కడే ఉండి వింటున్న కావేరి. షాకుల మీద షాకులతో హతాశుడయ్యాడు ద్వాపర్. అంటే మీకో చెల్లెలున్న మాట కూడా అబద్ధమేనా? అప్రయత్నంగా అడిగేశాడు. ఆ మాటకు భార్యాభర్తలిద్దరూ ముఖముఖాలు చూసుకుంటూ పక్కున నవ్వారు. ఏమిటి సార్ ఆశ్చర్యంగా ఉంది? మా గురించి మీతో ఇన్ని అబద్ధాలు ఎవరు చెప్పారో గాని నాకు అన్నదమ్ములు గాని అక్క చెల్లెళ్ళు గాని ఎవరూ లేరు అన్నాడు నవ్వాపుకుంటూ వంశీ. మీ సొంత ఊరు నల్గొండ కాదా? సీరియస్గా అడిగాడు ద్వాపర్. కాదండి అన్నాడు వంశీ. మాది అసలు ఖమ్మం దగ్గరలోని పల్లెటూరు. ఉద్యోగరీత్యా మా నాన్నగారు హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నాం. ఇంతకీ విషయం ఏమిటి సార్? మా గురించి ఇంతగా రాంగ్ ఇన్ఫర్మేషన్ మీకు అందించిన ప్రబుద్ధులు ఎవరు? ఎవరో వెంటనే చెప్పకుండా ఆలోచిస్తూ ఉండిపోయాడు ద్వాపర్. వాళ్ల సమాధానాలు వింటుంటే మతిపోతోంది. గంధర్వ తనతో ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్పింది? ప్రేమలో పడ్డాకైనా అసలు విషయం చెప్పి ఉండాలి గదా. నాకో విషయం చెప్పండి వంశీ, ఆ రాత్రి మీ కార్లో మీ ఇద్దరేనా, ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగాడు. మేమిద్దరమే సార్, ఇంకెవరూ లేరు. ఏం జరిగిందసలు? కుతూహలం ఆపుకోలేక అడిగాడు వంశీ. ఇంకా దాచి ప్రయోజనం లేదనిపించింది ద్వాపర్కి. అసలు విషయం చెప్తే ఒకవేళ గంధర్వ తమకు తెలిసిన యువతి అయితే వివరాలు తెలిసే అవకాశం ఉంది కదా. చాలా విచిత్రమే జరిగింది వంశీగారు. ఆ రోజు పోలీసు వాహనాల వెనకే మీరు మీ కారులో బయలుదేరి వెళ్ళిపోయారు కదా. చివరగా ఆ లోబ్రిడ్జి వద్ద మిగిలింది నేనే, అవునా అని అడిగాడు. అవును సార్, మా వెనకే మీరు వస్తున్నారనుకున్నాం, కానీ రాలేదు అన్నాడు ఎగ్జైటింగ్గా వంశీ. అందుకు కారణం ఉంది. నేను కూడా బయలుదేరుతుండగా సడన్గా ఓ అమ్మాయి వచ్చి నా కారులో కూర్చుంది. అమ్మాయా? వంశీ కావేరి ఇద్దరూ సంభ్రమాశ్చర్యాలతో ఒకేసారి అడిగారు. అవును, అమ్మాయే. చాలా అందమైన అమ్మాయి. మా ఇద్దరికీ చాలాసేపు వాగ్వాదం జరిగింది. ససేమిరా కారు దిగనంది. తన పేరు గంధర్వ అంది. తను మీ చెల్లెలని, మీ కారు వెనక సీట్లో నిద్రపోతుందని, దొంగలకి భయపడి కారు దిగి చీకట్లో నక్కి కూర్చుందని చెప్పింది. తనను మీ కారు వద్దకు చేర్చమని అర్థించింది అంటూ ఆ రాత్రి జరిగిందంతా వివరించాడు ద్వాపర్. ప్రస్తుతం ఆమె తమ ఇంట్లోనే ఉందని చెప్పాడు. అయితే గంధర్వ విషయాలు మాత్రమే చెప్పాడు. తమ ఇంట చేరిన ఆత్మల ప్రసక్తి తేలేదు. అతడు చెప్పిందంతా ఎంతో ఆసక్తిగా విన్నారిద్దరు. నమ్మలేకపోతున్నాం సార్, మీరడుగుతుంటే ఏమో అనుకున్నాను. ఇంత గొడవ ఉందన్నమాట అన్నాడు ఆశ్చర్యం నుండి తేరుకుంటూ వంశీ. ఒకవేళ ఆమె ఏ దెయ్యమో కాదుగదా అంటూ తన సందేహాన్ని బయటపెట్టింది కావేరి. శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నా వాయిస్ వింటున్నందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మీ అభిప్రాయాలు సూచనలు తెలియచేస్తే వాటిని తప్పకుండా పరిగణనలోకి తీసుకుని నేనింకా బాగా చదవగలను. మీరిప్పుడు శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి గంధర్వ యజ్ఞం నవలను విన్నారు. తిరిగి 17వ ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. ప్రేతాత్మ దయ్యమవుతాది, కొరివి దయ్యమవుతాది, లంకిణి శంకిణి భూతం పిశాచం